హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుట్టి ఫ్యామిలీ స్టోరీస్. నా పేరు ప్రీతి. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మాకు సండే వీకెండ్. ఈరోజు ఇంట్లో ఇంకా లేట్గా లేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేద్దాము, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే కంటే ఎక్కడికైనా వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు నైట్, ముందు రోజు నైట్ ఫుల్ వాన పడింది. అన్ఎక్స్పెక్టెడ్, అసలు చాలా అంటే చాలా చలిగా ఉంది. ముందు డే అంతా బాగుంది వామ్గా, నైట్ వచ్చేవరకు చాలా వాన పడిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, సరే లంచ్ బయట చేసేద్దాము, ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తాం, ఆల్మోస్ట్ ఆల్ లేట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇక్కడ చూడండి, మా ఐషుగాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది కార్ సీట్లో కూర్చొని. అండ్ బయట ఇంకా వెదర్ చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. ఇంకా ఏం తిందాం లంచ్ అని ఆలోచిస్తూ ఇంకా నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఎందుకంటే ఈ టైంలో బయట ఎట్లా హెవీగా లంచ్ అయితే నాకు చేయాలని అనిపించలేదు వాన వల్ల. సో కేఎఫ్సి ఉంది దారిలో, సో కేఎఫ్సికి అయితే వెళ్ళిపోదాము, అక్కడ ట్రై చేద్దాము. ఎందుకంటే మేము ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడ కేఎఫ్సి అయితే ట్రై చేయలేదు. బిఫోర్ ఇండియాలో అయితే ట్రై చేశాను, తిన్నాను. కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఇండియాలో అంటే మన స్పైస్ లెవెల్ తోటి ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు. సో అలా అని చెప్పేసి మేము ఇక్కడ ఆర్డర్ అయితే పెట్టేసి వెయిట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ అంతా డ్రైవ్ త్రూలోనే ఆర్డర్ చేసుకుంటాము. సో మేమైతే ఇక్కడ ఆర్డర్ పెట్టేసి వెయిట్ చేస్తున్నాము. సో ముందు అతను డెలివరీ తీసేసుకున్నాక మేము వెళ్దామని రెడీగా ఉన్నాం. ఎందుకంటే అప్పటికే నాకు ఇంకా ఆకలి స్టార్ట్ అవుతుంది లైట్గా. సో ఫైనల్గా మా టర్న్ అయితే వచ్చేసింది. సో మేమైతే వెళ్ళిపోయాం. సో తను అయితే ఇక్కడ మనకి ఆ అమ్మాయి వచ్చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఎందుకంటే డ్రైవ్ త్రూలో మన క్యూలో ఏ కారు వస్తే అది తీసేసుకుంటారు. కరెక్ట్ అదే కారు వచ్చిందో లేదో మనకు తెలియదు కదా. సో వాళ్ళందుకే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటుంది తను. వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాక మనీ అయితే తీసేసుకుంటుంది. అండ్ మేమైతే ఇక్కడ ఒక కాంబో మీల్ అయితే ఆర్డర్ చేసాము. కాంబో మీల్ ఆర్డర్ చేసాము కానీ మేము ఇద్దరికి సరిపోతుందనే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది ఇద్దరికి సరిపోయేదానిలాగా లేదు. సో మేము ఏం చేసామంటే అది చెక్అవుట్ చేసాక మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకొక మీల్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టేసాము. సో అలా ఆర్డర్ తీసేసుకొని మేము ఎక్కడ తిందాము, ఎందుకు ఇక్కడ పార్కింగ్ లాట్లో స్టాప్ చేసేసుకొని తినేద్దాము అని పార్కింగ్ లాట్కి అయితే వెళ్ళిపోయాము. సో అదన్నమాట మా లంచ్ మెన్యూ. సో ఇక్కడ మేము పార్కింగ్ చేసుకున్నాము. అండ్ నేను ఇక్కడ నుంచి మాల్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూద్దాము అన్నట్టుగా చెక్ చేశాను. చూస్తే ఇంచుమించు ఒక 15 మినిట్స్ ఉంది. సరే తినేసి అయితే స్టార్ట్ అయిపోదాము అని ఇక్కడ ఆపేసుకొని అయితే మేము ఫుడ్ తినేసామన్నమాట. అండ్ నేను బయట నుంచి మీకు క్లిప్ తీద్దాం అనుకున్నాను, కానీ చాలా చల్లగా ఉంది, చాలా విండిగా ఉంది. సో నేను తీయలేకపోయాను. ఇక్కడ మా ఇషుగాడు అయితే కార్ట్లో కూర్చుంటున్నాడు. అండ్ నాకు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను వెళ్ళే ప్లేస్ అంటూ ఉందంటే అది కిడ్స్ సెక్షనే. ఎందుకంటే ఇంతకుముందు నాకు కిడ్స్ సెక్షన్ అంతా వెళ్ళాలి అని అనిపించేది కాదు. వన్స్ బేబీ పుట్టిన తర్వాత తన కోసం అది కొందామా ఇది కొందామా, అవి ఆ సైజెస్ చూస్తేనే చాలా క్యూట్ అనిపిస్తుంది. సో అలా అయితే వెళ్ళిపోయాము. అండ్ నేనైతే అక్కడ వెళ్ళి ప్రతిదీ చూస్తున్నా. ఇది మొత్తం డిస్నీ కాస్ట్యూమ్స్ అనమాట. డిస్నీ లైక్ థీమ్తో ఉన్న డాల్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి. ఇంకా మా వాడు అక్కడ కలర్స్ చూసేసి ఏంటి ఎక్కడికి తీసుకొచ్చేసారు నన్ను అన్నట్టుగా చూస్తుంది. అండ్
ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అండ్ మీరు నమ్మరు, ఫ్లాట్ 50% ఆఫ్ ఉంది ఆ రోజు. ఎందుకుందో కూడా నాకు తెలీదు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిందనో, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ది ఇంకో 1 వీక్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో దానికోసమేమో అని నేనైతే అనుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఫ్లాట్ 50% కాకుండా బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. అసలు చూడండి ఎంత బాగున్నాయో కదా. కానీ అవి ఆడుకునే అంత స్టేజ్లో అయితే మా పాప లేదు. సో జస్ట్ అలా చూడడం వరకే నేను. ఎందుకంటే తనకి ఆల్రెడీ చాలా టాయ్స్ ఉన్నాయి ఇంట్లో, నెంబర్ ఆఫ్ టాయ్స్. అసలు అది ఆడుకుంటుందా లేదో కూడా తెలీదు. ఎందుకంటే తనకి ఉన్న టాయ్స్ అన్నిటినీ నేను ఒక ప్లే పెన్లో వేసేసి దాన్ని అందులో వేసేస్తాను. అది అందులో తిరుక్కుంటూ ఆడుకుంటుంది. అండ్ ఇక్కడ కిడ్స్ సూపర్ హీరోస్ కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా క్రిస్మస్ డెకార్. ఇది ఏంటంటే క్రిస్మస్ డెకార్ ఇవన్నీ వీళ్ళు ఇళ్ళ ముందు పెట్టుకొని డెకార్ చేసుకుంటారు. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయ్యింది అన్నప్పటి నుంచి మంత్ స్టార్టింగ్ నుంచి బయట డిఫరెంట్గా డెకార్ చేస్తూ ఉంటారు. ఇంటి ముందు చిన్న మీనియేచర్ కైండ్ ఆఫ్ టాయ్స్ పెట్టడం, అంటే ఇలా క్రిస్మస్ రిలేటెడ్. లేదా కొంతమంది ఒక చిన్న హట్ జీసస్ పుట్టినప్పుడు ఆ సినారియోని క్రియేట్ చేయడం కానివ్వండి, డిఫరెంట్ థీమ్స్ తోటి, రెయిన్డియర్స్ కానివ్వండి, స్నోకి రిలేటెడ్, ఇలా ఎంత బాగా చేస్తారంటే అంత బాగుంటాయి వీళ్ళది. అది చూస్తుంటే మనకి ఎంత బాగుంది, మనం కూడా చేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ అవన్నీ చేయాలంటే మనకి ఎక్కడ ఓపిక ఉంటుందండి. అవన్నీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి డోర్స్కి పెట్టుకుంటారు. ఇవి కూడా ఎంత బాగున్నాయి. మనం కూడా పెట్టుకుందామా అని కూడా అడిగాను. మనం ఏం చేసుకుంటాము, వద్దు అని అన్నారు. సో ఇటు చూడండి, ఇక్కడ అద్దం కనిపిస్తే మాకు పిచ్చి. అద్దం చూస్తే మేము అస్సలు వదలము. అందులో చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. సో అలా అని చెప్పేసి, మీరు చూసింది చాలే పద ఇంకా ఏమన్నా వింటర్ షాపింగ్ తీసుకుంటాను నేను అని చెప్తే సర్లే అని వెళ్ళాము. తను కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నారు. నేను ఇంకా అయిపోయింది, చెక్అవుట్ చేసేద్దాం అన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక మినీ హ్యాండ్ బ్యాగ్, కొంచెం చిన్న పర్స్ కైండ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలని ఉంది. సో అక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూస్తున్నా. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్లో కూడా నెంబర్ ఆఫ్ అసలు డిస్కౌంట్స్ ఉంది. ఎంత ఆఫర్ ఉందంటే చాలా కలెక్షన్ ఉంది. కానీ నేను చూసే టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు ఎక్కడ దొరకట్లేదు. వెతికాను చూశాను, కానీ అన్నీ బాగున్నాయి. కానీ అలా అని చెప్పి నేను అట్లాంటిది తీసుకోవాలని నేనైతే అనుకోలేదు. సో మీరైతే ఒక లుక్ వేసేసేయండి. మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అండ్ నాకు అక్కడ ఏం నచ్చలేదు, ఇక్కడ వద్దు, ఫస్ట్ నీది అయితే చెక్అవుట్ చేసేసుకుందాము. చెక్అవుట్ చేసేసుకొని మనం పక్కన వేరే స్టోర్ ఉంది కదా, పక్కన వేరే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాము అని అయితే మేము చెక్అవుట్ చేసి నెక్స్ట్ స్టోర్కి వచ్చేసాం. సో నెక్స్ట్ స్టోర్లో మా బుడ్డిగాడు చూడండి, అసలు వచ్చేసి నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అలాగే తన కోసం కొంచెం వింటర్ షాపింగ్ చేశాము. సో ఇలా మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టుగా జరిగింది షాపింగ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, please like, share and subscribe to my channel. Thank you. Bye-bye.